విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. మన కళ్ళ ముందు కనిపించే ఈ భూమి, ఆకాశ విశాలత, నక్షత్రాల క్రమం, ఇవన్నీ ఒక అద్భుతమైన జ్ఞానంతో నిర్మించబడ్డాయి. మనం ఒక చిన్న ఇంటిని కట్టడానికి కూడా ఎన్నో యోచనలు చేస్తాం. మరి ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని జ్ఞానం ఎంత అపారమైందో ఊహించండి. అది మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. దేవుని జ్ఞానం మీద నిలబడితే మన జీవితం కూడా స్థిరపడుతుంది. ఆయన భూమిని స్థాపించినట్లే మన గుండెల్లో విశ్వాసాన్ని స్థాపించగలడు. ఆయన ఆకాశాలను స్థిరపరిచినట్లే మన కలవరపడే ఆత్మను స్థిరపరచగలడు. ఒక చిన్న విత్తనం భూమిలో పడినప్పుడు అది చీకటిలో ఉంటుంది, ఎటూ కనపడదు. కానీ భూమిని నిలబెట్టిన అదే దేవుడు దానికి వెలుగు, నీరు, పెరుగుదల ఇస్తాడు. విత్తనం భూమిని నమ్మినట్లే మనం కూడా దేవుని జ్ఞానాన్ని నమ్మితే మన జీవితంలో కొత్త ద్వారం తెరుచుకుంటుంది. అది భయానికి బదులు ధైర్యం, అయోమయానికి బదులు వివేకం, బలహీనతకు బదులు స్థిరత్వం ఇస్తుంది. విశ్వాసం గెలిచిన క్షణం అంటే మన అజ్ఞానాన్ని వదిలి దేవుని జ్ఞానానికి మన హృదయాన్ని తెరవడం. అప్పుడు ఆయన మన జీవితాన్ని ఆకాశములా స్థిరపరుస్తాడు. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ జ్ఞానము చేత భూమిని స్థాపించిన వాడివి. నీ వివేచన వలన ఆకాశములను స్థిరపరిచిన వాడివి. నా జీవితం కూడా నీ జ్ఞానంతో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నా హృదయానికి స్థిరత్వం ఇవ్వండి. అయోమయం తొలగించి విశ్వాసంలో నన్ను బలపరచండి. నా బలహీనతలో నీ జ్ఞానమును అనుభవించడానికి నన్ను నడిపించండి. యేసు నామమున ప్రార్థించుతున్నాను. ఆమేన్. దేవునికే మహిమ.